మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ట్రూ ఎవాంజలికల్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ తరఫున బైబిల్ గ్రంథంలోని ఈ 66 పుస్తకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ధ్యానాలను ప్రకటించాలని ఆశ కలిగిన వాడినై పంచకాండాలైనటువంటి ఆదికాండం నుంచి మొదలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఆ రీతిగా దేవుడు మన పట్లుగా తన కార్యాన్ని జరిపినట్లు ఇక లేఖన భాగాల నుంచి కొన్ని ధ్యానాలను నేర్చుకోవడానికి, 5 కాండాల్లోని మర్మాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రభా, ఈ దినాన ప్రభా నీ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఎదుట అల్పుడను యోగుడను చేతకానివాడను మించి ఘోరపాపిని నన్ను క్షమించి నిశ్చితమైతే ప్రభా బైబిల్లోనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక ధ్యానాలు అందరి మా జీవితాలకు, మా కుటుంబాలకు, ఈయన తండ్రి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వారికి అయా మేలుకరమైనటువంటి మాటలే ఇందులో ఉన్నాయని ఎరుగునట్లుగా ప్రతి ఒక్కరు వినువారు గ్రహించి ఇందులోని మంచి విషయాలు తండ్రి ప్రభా సేకరించుకొని తమ జీవితాలను కట్టుకునేటువంటి అనుభవంలోనికి రావాలని కోరుకుంటూ అయా నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి, ఐశ్వర్యాలను బట్టి, ఆహారం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ధ్యానిస్తుండగా నేను పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేత నన్ను నింపి నీకు ప్రహస్తాలకు నన్ను అప్పచెప్పుకుంటూ మీరే కార్యం జరిగించి మహిమ పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ నా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి 66 పుస్తకాల్లో పాత నిబంధనలోని 39 పుస్తకాలు, కృత నిబంధనలోని 27 పుస్తకాలు వెరసి 66 పుస్తకాలుగా బైబిల్ గ్రంథము రచించబడింది. ఇందులో బైబిల్లో మొదటి 5 పుస్తకాలు మోసే రాశాడని గట్టి నమ్మకం. ఆ రీతిగా మరి ఈ 5 పుస్తకాలను పెంటాటిక్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం 5 పుస్తకముల సముదాయం. మోసే రాశాడు అనడానికి కొన్ని ఆధారాలు నిర్గమకాండం 17వ అధ్యాయము మరి 14వ వచనంలో మనం చూడొచ్చు. దేవుని బిడ్డరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇతను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా పొత్తిగా తుడిచివేయదను కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అని ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ ఆదికాండ గ్రంథం మొత్తం బైబిల్కు మరి పునాదిగా ఉంటుంది. ప్రియులారా, ఇందులో సృష్టి, పాపము, ప్రవేశం, తీర్పు, దేవుని యొక్క వాగ్దానం, విశ్వాసము, కుటుంబము, దేవుని యొక్క సన్నిధి వంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానాలు ఈ యొక్క ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలోని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక ధ్యానం ఏంటంటే ప్రియులారా, మొదటిది సృష్టి. దేవుడే సమస్తానికి మూలమని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించననే మాట. దేవుని బిడ్డరా, రాసిన కాలం ఇది ఏంటి ఎప్పుడంటే బహుశా క్రీస్తు పూర్వం 1450 నుంచి 1410లో ఈ యొక్క మధ్యకాలంలో రాసి ఉండొచ్చు అనేటువంటి మరి యొక్క మరి గ్రంథంలోని మాటలు తెలియజేస్తాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకమైనటువంటి ఈ యొక్క మరి సాధారణంగా ఆదికాండం, సాధారణంగా ప్రతి పుస్తకం మొదటి పుస్తకంలో 1-2 మాటలను తీసుకొని ఆ పుస్తకాన్ని వేరుగా తీసుకుంటారు. ప్రియులారా, ఈ దినాన హీబ్రూ భాషలో ఆదికాండంలోని మొదటి పదం ఆదిలో అని అర్థం వచ్చే మరి పదము బెరేషిత్ కాబట్టి మరి ఈ యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. పైగా అన్నిటికంటే ఆరంభం కనుకనే ఆదికాండం అనే పేరు వచ్చింది. హెబ్రీ భాషలో బెరేషిత్ అనే మాటకాలో ఆరంభము ఆది యందు అని అర్థం. ప్రియదేవుని బిడ్డరా, ఈ గ్రీక్ భాషలో
జనసిస్ అన్న మాటకు ఉత్పత్తి అని కూడా అర్థం ఇస్తుంది ప్రియులారా. ఈ విషయంలో మరి మనము ఈ యొక్క ఆదికాండం యొక్క ప్రాముఖ్యమైనటువంటి మోసే రాసినాడని మరి మనము నిర్గమకాండం 17వ అధ్యాయంలో 14వ వచనంలో చూసాం. ఆ రీతిగా 20 అధ్యాయము మరి 24వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు దీని యొక్క ఆధారము మనకు కనిపిస్తుంది ప్రియులారా. 24వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మంచి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహస్త బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థం అంచు ప్రతి స్థలంలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించాననే మాట. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడిన అంశం ఏంటంటే, మరి మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆజ్ఞ ఉండొచ్చు, దేవుడు మరి కోరుకున్నది కావచ్చు. ఈ విషయంలో రాసి మరి దేవుడు తను తాను వెల్లడిపరచు చేసుకోవడం గురించి అక్కడ ఆరంభంలో ప్రపంచం ఆరంభమని తెలుసుకుంటున్నాం. మన జీవితం యాదృచ్ఛికం కాదు పిల్లల, మన జీవితం యాదృచ్ఛికం కాదు, మన సృష్టికర్త దేవుడే. కాబట్టి మన జీవితం ఆయనకు చెందినదిగా మరి జీవించాలి. ఆయనకు చెందినదిగా మనం జీవించినప్పుడే మరి సృష్టి దేవుడు ఏ సమస్తానికి మూలమని మనము ఎరగగలం. ఈ సమయంలో ప్రియులారా, ఆదికాండంలోని మాట అంటే సృష్టి దేవుడే సమస్తానికి మూలమైన విషయాన్ని మనము గ్రహించగలం. మానవ జాతి ఇందులో ఉన్న భాగం ఏంటంటే, మానవ జాతి యొక్క పాప విమోచన కోసం దేవుని పద్ధతి, వివిధ జాతుల ఆరంభం, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలతో ఆయన ఆధ్యాత్మికమైనటువంటి నిబంధన చేసిన వాక్యంగా చూస్తాం. 3వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ ఆదికాండానికి మూలవాక్యంగా మనము చూసుకోవచ్చు. ప్రియులారా, 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ చూస్తాం. ప్రియులారా, 15వ అధ్యాయంలో, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగి చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మొడ మీద కొట్టదు అని చెప్పాను. ఇక్కడ నేను ఆశీర్వదించాలి అంటే, నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అనే మాట. ఈ ఆదికాండంలో 12వ అధ్యాయం 1-3 వచనాలు కూడా చూసినప్పుడు ప్రియులారా, ఈ ఆదికాండంలో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికటువంటి అర్థాలను ఇచ్చేటువంటి మాటలు మనము చూడగలుగుతాం. 12వ అధ్యాయం 1-3 వచనాలు చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే, యెహోవా దేవుడు అంటున్న మాట, నువ్వు విడిచిపెట్టి అన్నమాట. దేన్ని విడిచిపెట్టి అన్నమాట? దేనినగా ఇక్కడ యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నేను ఆశ్రయించు వారిని ఆశీర్వదించదు, నేను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట అంటే, అబ్రహాంతో మరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నిన్ను ఆశ్రయించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను అంటున్నాడు. ప్రియులారా, నీ యందు ఆశ్రయించబడాలంటే దేవుని సన్నిధికి మనం లోబడిన వారుగా ఉండాలి. ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇందులో మనకు కనిపిస్తారు. ఎవరంటే ఆదాము, నోవాహు, అబ్రహాం, శారాలు. ఈ 4 వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు పిల్లరా. కాబట్టి ఈ 4కి మళ్ళా అబ్రహాము, మరి ఇస్సాకు, రిబ్కా, ఏశావు, యాకోబు, రాహేలు, యేషబు, ఈ వ్యక్తులంతా మనకు కనిపిస్తారు. ఈ ఆదికాండము 50 అధ్యాయాలుగా మనము చూస్తాం. 50 అధ్యాయాలుగా మనం చూస్తాం. ఈ వచనాలు ఎన్ని ఉన్నాయి దీంట్లో అంటే 1533 వచనాలు, 1533 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. మన ఫోర్ ఫాదర్స్ ఎవరనంటే, అబ్రహాం గారు, ఈయన 175 సంవత్సరాలు బ్రతికాడు. మరి ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. యేసేపు 117 ఏళ్ళు బ్రతికినట్లుగా మన బైబిల్ అందరూ చూస్తాం. గొప్ప ఆత్మగుణములు కలిగినటువంటి 5 వ్యక్తులు వీరు. ఎవరునంటే, హానోకు దేవునితో నడిచిన మనుషుడిగా కనిపిస్తాడు. పిల్లలు, హానోకు దేవునితో నడిచాడు. నోహు వాడ నిర్మాకుడు అయ్యాడు.
కాబట్టి ఈ విషయాలని మరి ఆదికాండంలో మనము చాలా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. యాకోబు ప్రార్థన వలన జీవితం రూపాంతరం చెందింది. మరి యేసేపు బానిసత్వం నుండి ఐగుప్తు దేశాధిపతిగా హెచ్చింపబడిన వ్యక్తిగా చూస్తున్నాం. ఇది నాన్న ఆదికాండం గ్రంథంలోని పేర్లకు కొన్ని అర్థాలు కూడా మనం తెలుసుకోగలిగాం. ఆదామనగా ఎర్రనివాడు, నిర్మింపబడిన వాడు. మరి అంతే మటుకు అబ్రహాం అంటే గౌరవనీయుడు తండ్రి. మరి హానోకరుగా ప్రతిష్ఠింపబడిన వాడని అర్థం ఇస్తుంది. నోహానుగా నెమ్మది కలిగిన వాడు. ప్రియులరా ఇస్సాకు నవ్వు కలిగిన వాడు. యాకోబు మోసపుచ్చువాడని మనము కొన్ని అర్థాలు పొందుకుంటాం. ప్రియులరా తెలుసుకుంటాం. ఇక్కడ కయ్యను పొందుట అని అర్థం ఇస్తుంది. హేబేలు ఆవిరి పట్టివాడు. ఏషావు వెంట్రుకలు కలిగిన వాడు. ఏషేపు అభివృద్ధి పొందినవాడు. షేతు బదులుగా ఇవ్వబడిన వాడు. అబ్రహాము అనేక జన్మలకు తండ్రి అని. బెర్షెబ ప్రమాణపు భావిని. బేతేలు దేవునిలని అర్థాలు ఇచ్చేటువంటి విషయాలు ఈ యొక్క ఆదికాండములో మనము తెలుసుకుంటాం. పిల్లరా ఇందులో ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నింటినీ మనము మరి నేర్చుకోవాలి అంటే ఆదికాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనము ధ్యానించవలసిన వారుగా ఉంటున్నాం. ఏదేం బిడ్డరా ఈ యొక్క సమయంలో నేను మరి రెండో విషయము, మన జీవితంలో యాదృచ్ఛికం కాదని తెలుసుకున్నాం, మన సృష్టికర్త దేవుడు అని తెలుసుకున్నాం. ఆ రీతిగా మన జీవితం ఆయనకు చెందినగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం ఏమనగా పిల్లరా, దేవుని స్వరూపంలో మనిషి సృష్టించబడ్డాడు. దేవుని రూపంలో స్వరూపంలో మనిషి సృష్టింపబడాలని ఆదికాండం 1 అధ్యాయము 26 నుంచి 27 వచనాలు మనము ధ్యానించినప్పుడు అక్కడ విషయాలు తెలుస్తాయి. మరి ఈ యొక్క ప్రతి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి విలువ ఉంది. మరి మన విలువ డబ్బులో లేదు, హోదాలో లేదు, అందములో కాదు ప్రియులరా, దేవుని స్వరూపంలో సృష్టింపబడినటంలో ఉందనే సత్యాన్ని ఈ యొక్క వాక్యము మనకు సందేశం ఇస్తుంది. పిల్లలు ప్రతి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి విలువ ఉంది. అటువంటి విలువ అంటే ఆయన తన స్వరూపంలో రూపింపబడటమే. ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి డబ్బు కాదు, మనం కలిగినటువంటి హోదా కాదు, మనం కలిగినటువంటి అందం కాదు పిల్లరా. మనకు ఏమున్నప్పటికీ అది మనకు విలువ ఇవ్వదని దేవుని స్వరూపంలో నేను బ్రతికినప్పుడే అటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. పిల్లరా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు, మనము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. ఇక మూడో విషయం మనం చూసినప్పుడు, మూడో విషయం ఏంటంటే పాపము దేవునితో సంబంధాన్ని విడదీసింది. ఎలాగా ఆమె ఆదాము మరి ఇచ్చినటువంటి ఆజ్ఞలను దెబ్బదాటిన వాడిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళికలు తప్పు చేశాడు. పాపము దేవునితో సంబంధాన్ని విడదీసిందని 3వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనము ధ్యానించినప్పుడు అందులో కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రియులరా అక్కడ ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధి నుండి దాక్కున్నారు. దాగుకునేటువంటి అనుభవంలోనికి వెళ్ళారు. దేవుని ఆజ్ఞలను మరి పెడచమని పెట్టారు. పిల్లరా దేవుని మాట వినకుండా ఆదాము అవ్వలు అక్కడ పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ విషయంలో మరి మన పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ దేవుడు మనిషిని వెతుకుతూ నీవెక్కడ ఉన్నావు అని పిలుస్తున్నాడు. ఇది నాన్న నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నా స్వరూపంలో నిన్ను పుట్టించిన నేను, నా ద్వారానే నా ప్రక్కలోనే నాతోనే నడవాలని నేను ఆశ కలిగిన నువ్వు ఎక్కడ దాక్కున్నావని దేవుడి నిన్ను నన్ను కూడా అంటున్నాడు. గమనించారా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన స్వరూపంలో తాను సృష్టించుకున్నటువంటి మనిషిని ఎప్పుడూ నాశనం చేసే దేవుడు కాదు. పిల్లరా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ఆయనకు అనుకూలంగా ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు మనం ఎప్పుడైతే మరి విలువిస్తామో దేవుడు కూడా బహుగా మనకు విలువిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మనం ఆరాధించట్లో, దేవుని స్తుతించట్లో ఏమాత్రము మరి వెనకం చేసినప్పుడు పాపం మనకు వెంటాడుతూనే ఉంటుంది. వాటి నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాటలను మనము మరి ఆజ్ఞలను మనము తప్పకుండా మరి ఆయన ద్వారా నడవాలి. మరి 4వ విషయం మనం గమనించినప్పుడు పాపం వచ్చిన దేవుని రక్షణ ప్రణాళిక ఆగలేదు. ప్రియులరా పాపం వచ్చింది మనిషిలోనికి, కానీ దేవుని యొక్క రక్షణ మరి ఆగలేదు, ఆయన ప్రణాళికలో ఆగలేదు. ప్రియులరా
ప్రియులారా. ఆదికాండం 3:15 చూసినప్పుడు ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడనే మనిషి యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి విమోచన గురించి మొదటి సూచనగా కనిపిస్తుంది. 3:15 మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదు అని చెప్తాను. ఇది మూలం ప్రియులారా. మన జీవితంలో పాపముగా ఉండటము ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఇక్కడే మనకు భవిష్యత్తు విమోచన గురించి దేవుడు సూచనగా ఇస్తున్నాడు. కాబట్టి మనిషి పాపం చేసిన వెంటనే దేవుని రక్షణ ప్రణాళిక ప్రారంభమైంది. ఆ తర్వాత అది యేసుక్రీస్తులో నెరవేరిందని బైబిల్ వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రియులారా, ఈ సమయంలో మనం తెలుసుకున్నటువంటి మాట ఏంటంటే, మనిషి పాపం చేసిన విముక్తి ఉంది, మనిషి పాపం చేసిన రక్షణ ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు నేను పాపం ఒప్పుకుంటామో ఆ రక్షణ విమోచన మనము పొందుకోగలుగుతామనే సత్యాన్ని ఇప్పుడు మనము ఆలోచిస్తారా ప్రియులారా? మరి 5వ విషయము, బైబిల్ గ్రంథంలో నోహు చుట్టూ చెడు ఉన్న దేవునితో నడిచాడు. నోహు గారు ఆయన అన్ని మంచి చెడులు అన్నీ ఉన్నప్పటికీ, చెడు ఉన్నప్పటికీ ఆయన దేవుని వెంట నడిచాడని బైబిల్ గ్రంథంలో 6:8-9 చూస్తే మనకు అక్కడ స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. 8-9 అయితే నోహు యెహోవా దృష్టి ఎందుకో కృప పొందినవాడాయను. నోహు వంశవలిదే. నోహు నీతిపరుడును, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. ఆయన ఎవరంటే, నోహు గారు ఎవరు అని అంటే, ఆయన నిందారహితుడు, ఆయన నీతిపరుడు, ఈమె దేవునితో నడిచినవాడు. ఈ 3 అనుభవాలు గుండా మరి నోహును చూస్తున్నాం ప్రియులారా. నోహు యెహోవా దృష్టికి కృప పొందెను, నోహు దేవునితో నడిచెను. ఇది నీ నడక. ఎవరి కృపతో నువ్వు ఉన్నావు, ఎవరితో నడుస్తున్నావు ప్రియులారా? దేవునితో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అనుభవంలోనికి నేను రాలని ఆదికాండంలో కొన్ని స్పష్టమైనటువంటి మాటలు మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. చుట్టూ ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు అనేది కాదు ముఖ్యం, మనము దేవునితో నడవడం ముఖ్యం పిల్లరా. ఇది తెలుసుకోవాలి. చుట్టూ జనాలు నీకు పాపము లేదా అన్యాయము, అక్రమము, మోసం అన్ని కనిపించినా, అసూయ నీకు కనిపించిన వాటన్నిటికీ చోటు ఇవ్వకుండా ఎప్పుడైతే నోహుకలే నీవు నేను దేవునితో నడిచినట్లయితే మన పాపమునకు మరి ప్రాయశ్చిత్తము అక్కడ మనకు దొరుకుతుంది. ఆలోచిస్తారా ప్రియదేవుని బిడ్డరా? దేవుడు నీ పట్ల నా పట్ల ఎందుకు అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, తన స్వరూపములో తాను సృష్టించుకున్నాడు. కాబట్టి మనము చదివినటువంటి ఆదికాండంలోని ప్రాముఖ్యమైన విషయాలు మనకు బోధిస్తున్నాయి. మరి నోహు గారు మరి చెడు చుట్టూ తిరగలేదు, కానీ దేవునితో నడిచాడు. మరి 6వ విషయంలో నోహు విశ్వాసముతో దేవుని మాట విన్నాడు. ఆదికాండం 6:22 మనం చదివితే నోహు ఇల్లు మరి నోహు అట్లు చేశాను. ఎట్లు చేశాడు? దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు తనకు అప్పగించిన పనిని, అంటే ఈ యొక్క భూమిని అంతటి నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడను కట్టుకున్నప్పుడు యావత్తు ఏదైతే దేవుడు చెప్పాడో అన్నీ చేశాడు. ఇది నీవు నేను అటువంటి అనుభవం ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏదైతే నీకు నాకు బైబిల్ గ్రంథం నుంచి బోధిస్తున్నాడు, బైబిల్ గ్రంథం నుంచి మరి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్ని కట్టడలు ఇచ్చాడు, ఎన్ని మరి మనకు హెచ్చరికలు ఇచ్చాడు, వాటన్నిటినీ తూచా తప్పకుండా ఎప్పుడైతే నువ్వు నేను యావత్తు చేస్తామో దేవుని కృపను పొందుకోగలుగుతాం. నోహు మరి ఎట్లా చేశాడంటే, దేవుడు అతనికి ఆజ్ఞాపించినదంతా చేశానన్నమాట. విశ్వాసం అంటే కేవలం దేవుని మాట వినడం కాదు పిల్లరా, విన్నదాన్ని ఆచరించడం. విశ్వాసం ఉండొచ్చు, అనేకులు విశ్వాసులు ఉండొచ్చు, కానీ విన్నదాన్ని ఆచరించడం. ఏదైతే దేవుడు చెప్పాడో వాటన్నిటిని నువ్వు నేను మరి వినేవారుగా ఉండాలి, ఆచరించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని కృపను పొందుకుంటామనే విషయాన్ని ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఇక 7వ విషయము, అబ్రహామును చూస్తాం. అబ్రహాము దేవుని పిలుపునకు స్పందించాడు.
అబ్రహాము దేవుని పిలుపుకు స్పందించాడు. ఈ దినాన్ని ఎంతమంది బోధకులు చెప్పినా, ఎన్ని బైబిల్ బోధనలు విన్నా, మరి బైబిల్ చదివినా, ఎంత చేసినప్పటికీ ఈ దినాన మరి ఆ పిలుపుకు మనము స్పందిస్తున్నామా అంటే లేదనే దేవుడు మనకు అనేక రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ, గాయాలు చేస్తూ, మరి రోగాలు దయిస్తూ, శిక్షిస్తూనే సరిచేయాలని దేవుడు కోరుకుంటాడు. పిల్లలు అబ్రహాము దేవుని పిలుపునకు స్పందించాడు. 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం గమనించినట్లయితే, 1 నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే అబ్రహాం యొక్క పరిస్థితి అక్కడ ఏంటో, దేవుని పిలుపుకు ఏ రీతిగా అంగీకరించాడో, ఏ రీతిగా స్పందించాడో అనే మాటలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. పిల్లరా 4వ అధ్యాయం 12వ అధ్యాయం అబ్రహాము దేవుని మాట ఏ రీతిగా విన్నాడు అన్నమాట, ఏ రీతికి స్పందించాడు. యెహోవా నీవు లేచి, దేవుడు అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎంత చక్కని మాట చూడండి. ఆయన మాటలకు మనము, ఆయన పిలుపునికి ఎప్పుడైతే స్పందిస్తామో, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం తనకు తెలియని దేశం వైపు బయలుదేరాడు. దేవుడు నేను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ఆయన తోడు ఉంటాడనేటువంటి సత్యాన్ని అబ్రహాంకు తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడై ఉంటాడు. దేవుని మార్గము మొత్తము ముందుగా కనిపించకపోయినా ఆయనను నమ్మి మొదట అడుగు వేయాలి. అద్భుత కార్యాలు మనం చూస్తాం. మరి అబ్రహాంకు ఉన్నటువంటి అనుభవం నీకు నాకున్నదా? ఆలోచించమని ప్రభుపేట కోరుతున్నాను. పిల్లల 4వ వచనంలో అబ్రహాము చెప్పిన ప్రకారం వెళ్ళిపోయాడు. నీవు నేను నా దేవుని పని కోసం వెళ్తున్నామా? ఆలోచించమని మనం చేస్తున్న పిల్లలు. ఇక 8వ విషయం మనం గమనించినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనము గమనించగలుగుతాం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఆయన విశ్వాసం ఎంత బలమైనదో, ఆయన విశ్వాసం ఎంత గట్టిదో మనం ఇక్కడ నా విశ్వాసాన్ని పరీక్షగా చూస్తున్నది పిల్లలు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం అతడు ఎవరు? అబ్రహాము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. చూడండి, దేవుని నమ్మాడు అబ్రహాము, అది ఆయన్ని నీతిమంతునికి మార్చింది. ఇది నన్ను నీవు దేవుని నమ్మినా, దేవుని పిలుపు విన్నా, నువ్వు ఆచరించకపోతే నీవు నీతిగా ఎంచబడవు. నేను నీతిగా ఎంచబడాలంటే మన రక్షణకు, దేవునితో సంబంధానికి విశ్వాసం ఎంతో ముఖ్యమైంది. ఆయన విశ్వాసం ఎట్టిందంటే నీతిగా ఎంచింది. నీ విశ్వాసం నా విశ్వాసము ఆ రీతిగా నీతిగా ఎంచుతుందో లేదో ఆలోచించమని ప్రభుపెట్టుకుంటున్నాను. పిల్లలు 9వ విషయం గమనించినప్పుడు పిల్లలు ఇక్కడ చూస్తే మరి అక్కడ మనకు ఇస్సాకు కనిపిస్తుంది. ఇస్సాకు దేవుడు సమకూర్చి, దేవుడు అని అర్థం. ఆదికాండంలో 22వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం మనం చదివినప్పుడు ఇస్సాకు యొక్క పరిస్థితిని మనము చూడగలుగుతాం. అక్కడ 22వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడి దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని అని చెప్పాను. చూడండి, ఈయన ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిమని దేవుడు అడిగినప్పుడు మాట తప్పకుండా అతన్ని మరి తీసుకుపోతున్నాడు బలి ఇవ్వడానికి. కానీ దేవునికి తెలుసు, దేవుని మాటకు కానీ దేవుని పిలుపు కానీ ఏమాత్రం అడ్డం చెప్పడని, మరి మంచి నీతిమంతుడని దేవుడు ఎరిగినటువంటి అబ్రహాము ఎంచుకుపోయినప్పటికీ ఇస్సాకును తీసుకుపోయాడు. అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఒక పొట్టేలును సమకూర్చాడు. పిల్లలు, ఒకగానుకో కుమారుని లేక నీకు ఇచ్చిన కుమారుని నాకు నువ్వు వెనుదీయలేదు కాబట్టి ఇదిగో మంచి నీతిమంతుడు వినవు అని చెప్పేసి అక్కడ పొట్టేలును సమకూర్చాడు బలియడానికి. 13-14లో చూసినప్పుడు పిల్లరా దానికి అర్థము 13-14లో మనం చూసినప్పుడు అక్కడ అబ్రహాం చేసిన పని ఏంటంటే 13వ అధ్యాయం 22వ అధ్యాయంలోనే 13-14 వచనాలు చూసినప్పుడు ప్రియులరా చక్కని మాటలు ఇస్సాకు గురించి మనము తెలుసుకోగలుగుతాం.
అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించి అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అంచేత యెహోవా పర్వతం మీద చూచుకున్నా అని నేటి వరకు చెప్పకూడదు. యెహోవా ఈరేనికి దేవుడే చూసుకుంటాడు. పిల్లలు నేను ఎప్పుడైతే మన అవసరం కొద్దీ, మన పనుల కొద్దీ, మన యొక్క స్థితిని బట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన చూసుకుంటాడు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు, వెరవాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అబ్రహాము వలె నేను విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమస్య నుండి నాకు విడుదలని ఇస్తాడనే సత్యాన్ని అబ్రహామును చూసి నేర్చుకుంటాం. పిల్లరా, అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఒక పొట్టేలును సమకూర్చాడు. మనకు దారి కనిపించిన సమయంలో కూడా దేవుడు మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు మన దారిని ఆయన సరళం చేస్తాడు. అటువంటి అనుభవంలో నేను ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా సమకూర్చును, దేవుడే సమకూర్చును. ప్రతి సమస్యకు ఆయనే మనకు మాదిరిగా కనిపిస్తాడు. పిల్లగా మరి ఇంకొక వ్యక్తిని చూస్తాం 10వ విషయంలో, యాకోబు. దేవుడు విడిచిపెట్టడని అన్నాడు. దేవుడు విడిచిపెట్టనటువంటి యాకోబుని ఆదికాండం 28:15 మనం గమనించినప్పుడు లేదా యాకోబు యొక్క పరిస్థితి అంటే మనం గమనించగలుగుతాం. ఇక్కడ 28వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు పిల్లరా యాకోబు పరిస్థితి ఏందో ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, విడిచిపెట్టని దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు వమ్ము చేసేవాడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళే చోట్లెల్లా నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ విషయంలో నువ్వు తొందరపాటు లేకుండా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఆయన నీకు తోడై ఉండి యాకోబుకు తోడైన దేవుడు నాకు కూడా దేవుడు తోడై ఉంటాడని చెప్తున్నాడు. ఏమంటాడు? నువ్వు ఏ తట్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా వస్తున్నాడు. ఎంత గొప్ప చక్కని మాట ఇక్కడ. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అంటాడు. నువ్వు ఏ దేశంలోకి వెళ్ళినా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నువ్వు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదన్నాడు. నువ్వు దేశమునగా ఇక్కడ ఈ లోకములో పాపము నిన్ను వెంటాడుతుందేమో. ఎప్పుడైతే దేవుని వెంట ఉంటావో అప్పుడు నీకు పరలోక రాజ్యానికి ఆయన దారిని సమకూరుస్తాడు. మనము ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన దేవుని సన్నిధి మనతో ఉంటుంది. నేను ఒంటరి వాణి కదా, నాకెవరికి తోడున్నారు, నాకెవరు సాయం చేస్తారు, నాకు ఎవ్వరు ఏమి చేయలేరు, నా అన్నవారంతా నన్ను విడిచిపెట్టని ఈరోజు నువ్వు కన్నీరు విడుస్తూ వ్యసన పడుతూ దుఃఖిస్తూ ఒంటరిగా ఏడుస్తున్నావా? యాకోబుకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నా. ఇక్కడ పిల్లరా ఎంత చక్కని మాటలు చూడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఆయన నమ్మిన వ్యక్తులను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నీకు తోడై ఉంటాను అన్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడ నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ తోడు నీకు కావాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నేను మన జ్ఞాపకంలో, మన హృదయంలో భద్రంగా దాచుకోవాలి. పిల్లరా, ఎప్పుడైతే దేవుని నేను ఆయన సన్నిధిలో మొరపెడతామో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సన్నిధి మనం ఒంటరిగా ఉన్నాను అనిపించిన దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోదు పిల్లలు. ఇక మూలంగా ఇంకో విషయం మనం చూసినప్పుడు యోసేపుని చూస్తున్నాం. కష్టాలు కూడా దేవుడి తోడుగా ఉన్నాడు. యోసేపు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నిష్ఠూరమైన, అన్నలతో ఎంత ఇబ్బంది పడినా, అన్నలు ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ ఎప్పుడు భయపడలేదు. కష్టాలకు ఓర్చుకున్నాడు. కష్టాలు గుండా వెళ్ళినప్పుడు యోసేపుకు వచ్చినటువంటి యోసేపుకు యెహోవా యోసేపుతో ఉండేనని మాట. ఆ మాటలు మనం 39వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు పిల్లగా యోసేపు గురించి మాట ఉంటుంది. ఇక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండేను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. వర్ధిల్లాడట. దేవుడు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు తోడై ఉంటే సమస్తమైనటువంటి అవరోధం నుండి నీవు విడుదల పొంది సంతోషం, సమాధానముగా ఉండగలుగుతావు. అటువంటి అనుభవంలో నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపుకు బానిసగా అమ్మబడ్డాడు. యోసేపు ఊరికే కాదు, వాళ్ళ అన్నలు బానిసగా అమ్మేశారు. తప్పుడు నిందలు ఎదుర్కొన్నాడు. ఆయన
చెరసాల్లో ఉన్నాడు, ఆయన దేవుడు అతనితో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న మరి అమ్మబాడి అయినప్పటికీ, దెబ్బలు తగిలినప్పటికీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ప్రియులారా, నీవు నేను ఎన్ని కష్టాలు గుండా, ఎన్ని సమస్యలు గుండా, ఎన్ని దుర్గుణములు గుండా వెళ్ళినప్పటికీ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నీవు నేను ఉండాలని కోరుకుంటాడు. ప్రియులారా, మరి యోసేపుకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైనప్పుడు కష్టాల్లో, కడగండ్లలో, ఆయన ఇబ్బందుల్లో తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా నాకు కూడా తోడై ఉంటానని సెలవిస్తాడు. కష్టం వచ్చింది అంటే దేవుడు మనల్ని విడిచిపోయాడని కాదు. కొన్నిసార్లు కష్టాల మధ్యనే దేవుడు ప్రణాళిక ముందుకు సాగుతుంది. ఆయన ప్రణాళిక ఏంటంటే యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. నిన్ను నన్ను కూడా ఈ దినాన ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన సమర్థుడైన విషయాన్ని యోసేపును చూసి నువ్వు నేను నేర్చుకోవాలి. అట్లాంటి అనుభవంలోనికి నువ్వు నేను రావాలని కోరుకుంటున్నాను పిల్లలు. ఇక విషయాలు యోసేపుకు జరిగినటువంటి ఇంకో సంఘటన అంటే మరి చూస్తాం, యోసేపు మనుషుల చెడు ఉద్దేశాన్ని దేవుడు మేలుగా మార్చగలిగాడు. మనిషిలో నిన్ను నన్ను ఎంతో చెడుగా, ఎంతో మరి విచిత్రంగా సృష్టించిన దేవుని ప్రణాళికలో నీవు నేనుంటే ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. యోసేపుకు ఎందుకు చెడు మనసులున్నా ఎందుకు మంచిగా మారిపోయిందనే విషయాన్ని మనం 50వ అధ్యాయంలో గమనించినప్పుడు, చివరి అధ్యాయం అది. ప్రియులారా, 20వ వచనంలో మనం చూస్తాం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినాన జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మేలుకే. చెడు మనుషుల మధ్య దేవుడు నిన్ను నిలబెట్టి మరి హింసిస్తున్నా, బాధిస్తున్నా ఏమాత్రం వెరవద్దని దేవుడు అంటాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు. ఏది జరిగినా మన మంచిగా జరిగిందని అనుకున్నప్పుడు దేవుడు నీకు నాకు సహాయంగా ఉంటాడు. మనకు జరిగిన బాధాకరమైన విషయాలను కూడా దేవుడు తన మహిమ కోసం ఉపయోగించగలుగుతాడు. నీకు విద్యను నాకు మరి నీకు నాకు బలహీనమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన బలం ఇచ్చి మరి ఆయన సన్నిధిలో ఆయన కోసము ఉపయోగించుకుంటాడు. ఈ మాట ఆలోచిస్తారా? మరి ఈ యొక్క ఆదికాండం నుండి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు ఏంటంటే దేవుడే సృష్టికర్త అని ఆయన్ను ఆరాధించాలి. పాపము దేవుని నుండి దూరం చేస్తుంది, పశ్చాత్తాపం అవసరం అని చెప్తుంది. దేవుని మాటను నమ్మి ఆచరించాలని ఆదికాండంలో నేర్చుకుంటాం. విశ్వాసంతో దేవుని పిలుపునకు స్పందించాలి. దేవుడు సమకూర్చే దేవుడని, కష్టాల్లో కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుందని, మనుష్యులు కీడు చేసిన దేవుడు దాన్ని మేలుగా మార్చగలుగుతాడనే సత్యాన్ని ఈ ఆదికాండంలో మనం చూడగలుగుతాం. పిల్లరా, మొదటి అధ్యాయం 50 వచనం వరకు ఉన్నటువంటి క్లుప్తంగా నేను ఈ విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. పిల్లరా, ఆదికాండం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే మన పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానము మరియు ఆయన ప్రణాళిక మారదు. పిల్లరా, ఆదికాండంలో ఉన్నటువంటి సత్యాలు ఇవి. మొదటిగా గొప్ప విషయాలు ఏంటంటే దేవుడే సృష్టికర్త, ఆయనను ఆరాధించాలి. 2, పాపం దేవుని నుండి దూరం చేస్తుంది, పశ్చాత్తాపం అవసరం. దేవుని మాటలు నమ్మి ఆచరించాలి, ఏమాత్రం పెడచెవిన పెట్టకూడదు. విశ్వాసంతో దేవుని పిలుపునకు స్పందించాలి. అబ్రాహాము వలె దేవుడు సమకూరుస్తాడని నమ్మకం ఉండాలి. యాకోబు వలె కష్టాల్లో కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుందని యోసేపు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనుషులు కీడు చేసిన దేవుడు దాన్ని మేలుగా మార్చగలిగాడు. ఐగుప్తు దేశంలో కరువులో కూడా ప్రధానిగా ఉండి ప్రజలను పోషించిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆదికాండంలోని ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. మన పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానం మరియు ఆయన ప్రణాళిక మన మధ్య మారదనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనము బోధింపబడ్డాము. కాబట్టి ప్రియులను ఈ ఆదికాండంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి మనం ఏ రీతిగా ఉండాలో, మరి అందులో ఉన్నటువంటి భక్తులు ఏ రీతిగా ఉన్నారో అటువంటి అనుభవంలో నీవు నేను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నడుస్తామో, దేవునితో నడుస్తామో పిల్లరా, అనేకమైనటువంటి మరి ఆశీర్వాదాలు పొందుకునేదానికి దేవుడు అనుమతిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమలా ప్రియపరకు తండ్రి, నీవు నా తండ్రి ఆదికాండంలో
ఆధ్యాత్మిక ధ్యానాలలో ఉన్నటువంటి సత్యాలను ప్రభా కొన్ని నేర్చుకోవడానికి నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. విన్న వాటిని ప్రభా మేము ఏమాత్రం పడచవని పెట్టుకునైనా వాటన్నిటినీ నా తండ్రి ఆచరించే వరంగాను, అవును తండ్రి నీకు వ్యతిరేకమైన దిశలో ఉండకుండా నీతో నడిచే వరంగాను, నీ ఎదుట పశ్చాత్తాపంతో ఉండే వరంగాను, నీ యందు మీ నీతిని అనుసరించే వరంగాను అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవ విన్న ప్రతి వ్యక్తికి దయచేస్తున్నామని ప్రార్థిస్తూ ప్రభా వారి విన్న వాటిని పెడచమని పెట్టుకునైనా నీరు గట్టి ఫలింపజేసి నూరంతలుగా ఫలింపజేసి అయ్యా నీవే మహిమ పొందుమని నాకు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం అంతటి నీకు వ్యవస్థలకు నన్ను అప్పచెప్పుకుంటూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నేను ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను నా పొలగొప్ప తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆది కాండంలోని ఆధ్యాత్మిక ధ్యానాలు విని ప్రతి ఒక్కరు ప్రతిఫలం పొందినట్టు అటు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.